కి స్వాగతం. నేను మీ దివ్య. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నేడు బహుజన సమాజ్వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కొల్లకుంట వడ్డే నాగరాజు కలెక్టర్ కార్యాలయంలో శనివారం రిటర్నింగ్ అధికారికి ఒక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్ని పార్టీలు వచ్చినా కూడా పేదలకు న్యాయం చేసిందేమీ లేదని, ఉచిత పథకాలతో ప్రజలను మభ్యపెట్టి నిత్యావసర సరుకుల రూపంలో ధరలను పెంచి ప్రజలను కొల్లగొడుతున్నారు తప్ప ప్రజలకు న్యాయం చేసిందేమీ లేదని, ఇలాంటి ప్రభుత్వాలను గద్దె దించడమే మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. నేను మీ కొల్లకుంట వడ్డే నాగరాజు. ఈరోజు బహుజనులకు రాజ్యాధికారమే ముఖ్య లక్ష్యంగా దూసుకెళ్తున్న బహుజన సమాజ్ పార్టీ నుంచి హిందూపూర్ పార్లమెంట్ స్థానానికి నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన బహుజన సమాజ్ పార్టీ నాయకులకు మరియు హిందూపూర్ పార్లమెంట్ ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. ప్రజలారా ఒక్కసారి ఆలోచించేయండి. ఎందుకంటే గడిచిన 40 సంవత్సరాలు చూస్తున్నాం. హిందూపూర్ పార్లమెంటు డెవలప్మెంట్ అయిందంటే శూన్యం. ఎందుకు చెప్తున్నానంటే దాదాపు ప్రతిరోజు 5,000 నుంచి 10,000 మంది ఉద్యోగం కోసం పక్కనే ఉన్నటువంటి బెంగళూరు కావచ్చు మరియు హైదరాబాద్ కావచ్చు ఇలా వలసలు వెళ్తున్నారు. అదేవిధంగా మెడికల్ విషయంలో చూసుకుంటే హిందూపూర్ పార్లమెంట్లో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే 24/7 అనేది ఎక్కడ కనబడడం లేదు. సో ఇవన్నీ మనం సాధించుకోవాలంటే ఇప్పుడు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల పార్టీ బహుజన సమాజ్ పార్టీ అయినటువంటి గుర్తు ఏనుగు గుర్తు వీరందరూ అమూల్యమైన ఓటు వేయించి హిందూపూర్ పార్లమెంట్ లో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులను మరియు ఎంపీ అభ్యర్థి అయినటువంటి నన్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కొల్లకుంట నాగరాజు వడ్డే సామాజిక వర్గం బీసీ బిడ్డ నామినేషన్ దాఖలు చేయడం అయినది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇది సువర్ణ అవకాశం. ఆంధ్రప్రదేశ్లో ఏ రోజు కూడా 2 పార్టీలు అధికారాన్ని చేపట్టి అభివృద్ధిని శూన్యం చేస్తున్నారు హిందూపూర్ పార్లమెంట్ వ్యాప్తంగా. కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని కానీ జరుగుతున్నటువంటి యొక్క విద్వేషాలను కానీ